హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జీపీఓకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ వీఆర్ఏలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే. వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీస్ పరమైన ఇబ్బందులు. అంటే వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళ సర్వీస్ పోతుంది, అక్కడ వేకెన్సీ అవుతుంది, మళ్ళీ అక్కడ ఫిల్ చేయాలి, ఇదంతా లొల్లేదని చెప్పేసి వీళ్ళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. గ్రామ పాలనా అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తుంది. అలాగైతే నిరుద్యోగితో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓ నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది. భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పరిపాలనా అధికారుల పోస్టుల మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కారు హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ వీఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మందికి అర్హత ఉన్నట్టు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇవి కొత్త పోస్టులను కావడంతో ఇందులో చేరే వీఆర్ఓలు వీఆర్ఏలు తమ పాత సర్వీస్ను కోల్పోతారు. దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సర్వీసు ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ వీఆర్ఓలు తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని, ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని, దీంతో ప్రభుత్వం ఈ 10,900 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సర్దుబాటు అయిన వీఆర్ఓలను వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమన్వయం వస్తాయి? దీని బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరిగా జీపీఓల రిక్రూట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కార్ అయినట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాక జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తేనే మంచిదని చెప్పేసి సర్కార్ అనుకుంటున్నట్టు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది.